హాయ్ హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా నన్నే కొట్టావంటే ఈసారి మా అమ్మమ్మతో చెప్తాను అని అంది సుహాన. హా, నువ్వేమో నేను కొట్టానని చెప్పు, నేనేమో ఆ రోజు సంగీత్ ఫంక్షన్లో కూల్ డ్రింక్లో మందు కలిపింది నువ్వే అని అమ్మమ్మకి చెప్పేస్తాను, సరేనా అని అంది శక్తి. ఆ మాట వినగానే సుహాన ముందు తడబడి తర్వాత బుకాయించడం మొదలుపెట్టింది. హే ఆపవే నీ డ్రామాలు. నీ గురించి నువ్వు నాకు చెప్పేది ఎలా? షాపింగ్కి రెస్టారెంట్లకి తిరగకుండా ఉండలేని నువ్వు ఈ పల్లెటూరులో ఉండి అది రూల్స్ని పాటించే అమ్మమ్మ దగ్గర ఉండి చదువు వెలగబెడతానంటే ఎందుకో తెలుసుకోలేని అంత పిచ్చిదాన్ని కాదు నేను. పోన్లే, ఇంకా మారతావు అని చూసి చూడనట్లు పోతుంటే నాకు తెలియలేదు అని అనుకొని నువ్వు ఏదో చేస్తూ ఎగిరెగిరి పడుతున్నావు. ఇంకా నీ వేషాలు భరించే ఓపిక నాకు లేదు. ఏది సాగదీయడం నాకు ఇష్టం ఉండదు. మనదంతా సింపుల్ సిద్ధాంతాలు. ఒక్కసారి మంచిగా చెప్పడం వినలేదనుకో, చేతికి ఉన్న గాజులు వెనక్కి లాగి టైట్గా పెట్టి చెయ్యి విసురుగా లేపి కొట్టడానికి సుహాన చెంప వరకు తీసుకువెళ్ళింది. మిల్లీమీటర్ దూరంలో ఆపింది. శక్తి కొట్టేసింది అని అనుకొని సుహాన కుర్చీలో నుంచి ఎగిరిపడి పెద్దగా కేకలు వేసింది. తర్వాత సైలెంట్ అయి శక్తి వైపు చూసింది. ఇంకా నేను కొట్టలేదే అని అంది శక్తి. దెబ్బ అంటే అంత భయపడి చచ్చేదానివి నా జోలికి రాకుండా అన్నీ మూసుకొని కూర్చో. కాదు కూడదు అని నన్ను గెలికావనుకో, తెలుసుగా నా సంగతి అని నాలుక మడతపెట్టి కళ్ళు పెద్దవి చేసి చూసింది శక్తి. శక్తి అక్కడి నుంచి వెళ్ళిపోగానే బాగా పొగరెక్కి కొట్టుకుంటుంది. దీని పొగరు దించేవాడు రాకపోతాడా, అప్పుడు చెప్తా దీని పని అనుకుంటుంది సుహాన. శివ పొద్దున్నే పొలం వెళ్ళొచ్చి రెడీ అయి పద్మ వాళ్ళింటికి వెళ్తున్నాను అని శక్తికి చెప్పాడు. ఒక్కడివే ఎందుకు, మామయ్య గారిని కూడా తీసుకువెళ్ళు అని చెప్పింది శక్తి. శివ నవ్వి, నన్నేం చెయ్యర్లే, నువ్వు కంగారు పడకు. నిన్న బాబాయిని కలవకుండానే వచ్చేశాను. ఈరోజు కలిసి వాడి బిల్స్ పాస్ చేశాడో చేయలేదో కనుక్కొని వస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత నానితో నీ కాలేజ్ విషయం కూడా మాట్లాడమని డాడీకి చెప్తాను అని అన్నాడు శివ. అని అంది శక్తి. నిన్న ఈ గొడవలో పడి మర్చిపోయాను. మా అమ్మ ఫోన్ చేసింది అని చెప్పింది శక్తి. శక్తి వైపు శివ చూసి అరే వా అని నవ్వుతూ, ఏమంటుంది మా అత్త? మా అల్లుడు సూపర్ అనుండాలే అని అంటాడు. శక్తి శివ మెడ చుట్టూ చేతులు వేసి, నువ్వు సూపర్ అని అందరికీ తెలుసు కానీ విషయం అది కాదు శివ అని అంది శక్తి. శివ ఒక చెయ్యి శక్తి చుట్టూ వేసి మొహం మీద పడిన ముంగుర్లను సవరిస్తూ ఏంటే అని అడిగాడు. విన్న తర్వాత నువ్వు కోప్పడకూడదు మరి అని అంది శక్తి కళ్ళు తిప్పుతూ. కోప్పడునులే చెప్పు అన్నాడు శివ. కాలేజ్ స్టార్ట్ అయితే ఎటూ రావడం కుదరదు. అందుకే ఒక వారం రోజులు వచ్చి ఉండమంటుంది. నీకు సాయంత్రం ఫోన్ చేస్తారంట. నువ్వు సరే అంటే మా నాన్నగారు వచ్చి నానితో మామయ్య గారితో చెప్పి మనల్ని ఇంటికి తీసుకువెళ్తారంట అని అంది శక్తి. శివ కొంచెం సేపు ఆలోచించి, నువ్వు వెళ్ళవే, నాకు రావడం కుదరదు. నేను కూడా నా కాలేజ్ జాయినింగ్ చూసుకోవాలి కదా. ఇంతవరకు దాని గురించే పట్టించుకోలేదని నీకు తెలుసు కదే అన్నాడు శివ. తెలుసనుకో, కానీ వాళ్ళ సంతోషం 2 రోజులు ప్లీజ్ శివ అని అడిగింది శక్తి. పెళ్ళయిన తర్వాత శక్తి తన కోసం అడిగిన మొట్టమొదటి కోరిక కావడంతో శివ కాదనలేకపోయాడు. సరే 2 రోజులు మాత్రమే అన్నాడు. ఓకే శివ, థ్యాంక్ యూ అంటూ శివని ముద్దులతో ముంచేసింది శక్తి. శివ నవ్వుతూ, ఓ గాడ్, సినిమాల్లో చూశాను కానీ పుట్టింటికి వెళ్ళడానికి ఆడపిల్లలు తెగ సంబరి పడిపోతుంటారు అని ఇప్పుడు రియల్గా చూస్తున్నాను. నిన్ను ఇంత సంతోషంగా చూస్తుంటే చాలా బాగుందే రాక్షసి అని అంటూ శక్తిని గట్టిగా కౌగిలించుకున్నాడు శివ. నానికి చెప్పి సిటీకి బయలుదేరాడు శివ. ఇంటికి వెళ్ళేసరికి ప్రభాకర్ ఇంట్లోనే ఉన్నాడు. అప్పటికే నిన్న శివ మినిస్టర్ ఇంటికి వెళ్ళిన సంగతంతా ప్రభాకర్కి తెలిసింది. శివాని చూడగానే పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. నీకసలు బుద్ధుందా? వాడింటికి ఒక్కడివే వెళ్తావా? వాడు ఎలాంటివాడో, ఏమేం పనులు చేసేవాడో నీకు తెలుసా అని అడిగాడు కోపంగా.
శివ ఏం మాట్లాడడం లేదు. ప్రభాకర్ వైపు అలాగే చూస్తూ ఉన్నాడు. చూడు శివ, ఆ బిల్స్ పాస్ కాకపోతే మనకి చాలా లాస్ వస్తుంది. అయినా ఏం పర్వాలేదు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకుంటాము. కానీ వాడొక కిరాతకుడు. అలాంటి వాడితో వైరం ఎప్పటికీ మంచిది కాదు. వాడి చూపే విషపు చూపు. పగబట్టాడు అంటే కాటేసే వరకు వదలడు. వద్దు నాన్న, దృష్టులకు దూరంగా ఉండాలి. వాడిదేముంది, జీవితంలో అన్నీ అనుభవించేశాడు. నువ్వింకా జీవితాన్ని కూడా మొదలు పెట్టలేదు. వాడికి దూరంగా ఉండు. కొన్ని రోజులు వాడి కంట్లో పడకు అని ప్రభాకర్ చెప్తూ ఉండగానే ఫోన్ రింగ్ అయ్యింది. సర్కార్ ఆఫీస్ నుంచి. సార్, ప్రభాకర్ గారు, మీ బిల్ పాస్ అయ్యిందండి. వచ్చి చెక్ తీసుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ప్రభాకర్ ఆశ్చర్యంగా శివ వైపు చూశాడు. శివ చిన్నగా నవ్వుతూ, మనం ఒకరి ఆగడాలను భరించగలిగినంత వరకే మనల్ని బాధ పెట్టగలరు బాబాయ్. అదే మనలో ఓపిక నశించి భరించడం మానేసి ఒకసారి ఎదురు తిరగడం, ఎదురు దెబ్బ తగిలితే దెబ్బకు దెబ్బ కొట్టామనుకో, అప్పుడు అన్నీ దారిలోకి వస్తాయి అని అన్నాడు. అయినా సరే నువ్వు వాడికి దూరంగా ఉండు అని అన్నాడు ప్రభాకర్. దూరంగా ఉండక వెళ్ళి వాటేసుకోవటానికి వాడేమన్నా నా పెళ్ళామా ఏంటి అని అన్నాడు శివ నవ్వుతూ. ఆ మాట వినగానే ప్రభాకర్కి కూడా నవ్వు వచ్చింది. ఓకే, నేను వెళ్ళి చెక్ తీసుకువస్తాను అని అన్నాడు ప్రభాకర్. నేను వస్తాను అని అన్నాడు శివ. పద్మ వద్దంటున్నా ప్రభాకర్తో పాటు ఆఫీస్కి వెళ్ళిపోయాడు శివ. అక్కడ పని ముగించుకొని బయటకు వస్తున్నప్పుడే వరుసగా 4 కార్లు వచ్చి ఆగాయి. ముందు కారులో ఉన్న అతను వేగంగా దిగి వెనుక కారు ఆగగానే డోర్ తీశాడు. అందులో నుంచి విరాట్ దిగాడు. చాలా స్టైల్గా ఉన్నాడు. ఒక బెటాలియన్ని వేసుకుని లోపలికి వస్తున్న విరాట్ శివాని చూసి గ్లాసెస్ తీశాడు. శివ ఏం మాట్లాడకుండా వచ్చేస్తున్నాడు. వెళ్ళిపోతున్న శివాని చిటికెలు వేసి ఆపాడు విరాట్. ఒక్క సెకండ్ ఆగి శివ వెనక్కి తిరిగి చూడకుండా తను కారు వైపుకు వెళ్ళడానికి 2 అడుగులు వేశాడు. ఒరేయ్ అన్నాడు విరాట్ కోపంగా. శివ వేగంగా వెనక్కి తిరిగి ఏంట్రా అని అడిగాడు. ఆ మాట వినగానే వాడితో వచ్చిన వాళ్ళు శివ మీదికి రాబోయారు. అంటూ చెయ్యెత్తి ఆగమన్నట్లు సైగ చేశాడు విరాట్. వాళ్ళు ఆగిపోయారు. విరాట్ 2 అడుగులు వేసి శివ దగ్గరకు వచ్చి, ఇల్లు అలగ్గానే పండగ అయిపోదు. ఒక్కసారి గెలవగానే నువ్వేదో పోటుగాడివి అనుకోకు. సింహం 2 అడుగులు వెనక్కి తగ్గింది అంటే ఈసారి దాని పంజా దెబ్బ అంత బలంగా ఉంటుంది అని అర్థం అన్నాడు విరాట్ సూటిగా శివ కళ్ళల్లోకి చూస్తూ. కరెక్టుగా చెప్పావు. కానీ కథలో చిన్న మార్పు. ఇక్కడ సింహం నేను, నువ్వు తోడేలివి. ఇంకా నిజం చెప్పాలంటే మేకవన్నె పులివి అని నిన్న నేను నిన్ను మొట్టమొదటిసారి చూసినప్పుడే పసిగట్టాను. సో నువ్వు సింహం అనే భ్రమలో నుంచి బయటకురా. అసలు సింహం ఎవరో గమనించి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి. అప్పుడు కొన్నాళ్లపాటు బతికే ఉంటావు అని అన్నాడు శివ విరాట్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. చూద్దాంరా ఎవరు సింహమో ఎవరు చిట్టెలుకో. చెప్పానుగా, ముందుంది ముసళ్ళ పండగ అని అన్నాడు విరాట్. శివ ఇంకా రాకపోవటంతో ప్రభాకర్ కార్ దిగి శివ దగ్గరకు వచ్చాడు. విరాట్ నవ్వుతూ, బిల్ పాస్ అయిపోయావి కదా, నేను నిన్నే చెప్పానా వాటికి మాకు ఏ సంబంధం లేదు అని అనవసరంగా ఆవేశపడ్డారు అని అన్నాడు. ఏంటి వీడు ఉన్నట్టుండి మాట మార్చాడు అని తల పక్కకు తిప్పి పక్కనే బాబాయిని చూసి, ఓహో ఇందుకా ఈ నాటకాలు అని మనసులో అనుకుని, బాబాయ్ ఇతను విరాట్ అని నిన్నటి నుండే నాకు ప్రాణ స్నేహితుడు అయ్యాడు. మంత్రి జగదీశ్వర్ గారి అబ్బాయి, ఫారెన్లో చదువుకొని రీసెంట్గా ఇండియా వచ్చాడు అని పరిచయం చేశాడు శివ. ఓహో అవునా అని చిన్నగా నవ్వి, వెళ్దాం నాన్నా, మీ పిన్ని ఇప్పటికే 100 సార్లు ఫోన్ చేసింది. నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళకపోతే తను హాస్పిటల్కి వెళ్ళడం ఖాయం అని అన్నాడు ప్రభాకర్. బాబాయ్ వెళ్దాం పదండి అంటూ కార్ వైపుకు తిరిగి, ఒక్క నిమిషం బాబాయ్ అని వెనక్కి తిరిగి విరాట్ని కౌగిలించుకొని, ఈ గేమ్ ఇంతటితో ఆపేయ్. కాదని మళ్ళీ స్టార్ట్ చేశావనుకో నేను ఆడడం మొదలు పెట్టాల్సి వస్తుంది. అప్పుడు నీకు నీ బాబుకి అప్ అండ్ డౌన్ అదిరిపోతుంది. ఏంటి అర్థమైందా అని చెవిలో అతనికొక్కడికే వినపడేటట్లు చెప్పి, సరేరా వెళ్ళొస్తాము. తీరిక దొరికినప్పుడు ఒకసారి మా ఇంటికి భోజనానికి రావాలి అని నవ్వుతూ చెప్పి కార్ దగ్గరకు వెళ్ళాడు శివ. శివ మాటలకి ముందు విపరీతమైన కోపం వచ్చింది. తర్వాత కార్లో వెళ్తూ కూడా తన వైపే సూటిగా చూస్తున్న శివాని చూసి,
ఛా! మొట్టమొదటిసారిగా నా అంచనా తప్పయింది. వీడికి డబ్బు పొగరు అనుకున్నాను. కానీ కాదు. వీడు మామూలుగానే పొగరుబోతు గిత్త. వీడి కొమ్ములు ఎలా విరవాలో నాకు బాగా తెలుసు. ఇక్కడ విరాట్! నా ముందే రంకెలు వేస్తున్నావు అని అనుకున్నాడు మనసులో. ప్రభాకర్ కారులో కూర్చున్న తర్వాత వాడికి నీకు ఎలా పరిచయం శివ అని అడిగాడు. పరిచయమా బొంగ, మన బిల్స్ ఆపింది వీడే. మంత్రికి వెనక ఉండి ఆడించేది వీడే అని అన్నాడు శివ. అనుకున్నాను ఆ కంత్రి ఎదవకి ఇంత మంచి కొడుకు ఉన్నాడా అని అప్పుడే నాకు డౌట్ వచ్చింది అని అన్నాడు ప్రభాకర్. ఇంటికి వెళ్ళాక పద్మాకి కనిపించి కొంచెం సేపు కూర్చొని ఇంటికి వెళ్ళాడు శివ. రామకృష్ణతో శక్తి కాలేజ్ గురించి నానితో మాట్లాడమని చెప్పాడు. సాయంత్రం టీ తాగిన తర్వాత అమ్మా అని పిలిచాడు రామకృష్ణ. హా పెద్దబాబు అని అంది శకుంతల. అమ్మ సెలవులు అయిపోయాయి, కాలేజీలు మొదలవుతున్నాయి కదా అని అన్నాడు రామకృష్ణ. హా పెద్దబాబు, కన్నా ఎక్కడ చేరేది ఇంకా చెప్పనే లేదు అని అంది శకుంతల. హా చెప్పాలే అమ్మా, నేను చెప్పేది శివ గురించి కాదు శక్తి గురించి అని అన్నాడు రామకృష్ణ. ఆ మాట వినగానే రామకృష్ణ వైపు సూటిగా చూసింది శకుంతల. హా అమ్మా, శివ కాలేజీకి వెళ్తే శక్తి మాత్రం ఇంట్లో ఉండి ఏం చేస్తుంది? పైగా తన చదువు మధ్యలోనే ఆగిపోయింది. ఇంటి కోడలు చదువుకుంటే మనకే కదమ్మా గౌరవం అని అన్నాడు రామకృష్ణ. ఇంటి కోడలు చదువుకుంటే నాకు ఇష్టమే, కానీ తను చేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. ఇంటి బాధ్యతలు చూసుకోవాలి, భర్త ఆలనా పాలనా చూసుకోవాలి, అన్నిటికంటే ముఖ్యంగా ఈ వంశానికి వారసుల్ని ఇవ్వాలి అని అంది శకుంతల. వారసులకి అప్పుడే తొందర ఏముందిలే అమ్మా, ఇంకా వాళ్ళిద్దరికి వయసెంత ఉందని అన్నాడు రామకృష్ణ. పెదబాబు, నువ్వు పుట్టినప్పటికీ నా వయసు 16 సంవత్సరాలు, అది గుర్తుపెట్టుకో అని చెప్పింది శకుంతల. తెలుసమ్మా, కానీ చదువు కూడా ముఖ్యమే కదా. రేపు నీ మనవడి పీజీ చేసి తను డిగ్రీ కూడా లేకపోతే ఏం బాగుంటుంది అని అన్నాడు రామకృష్ణ. శకుంతల చాలాసేపు ఆలోచించి సరే, రేపు వెళ్ళి కాలేజీలో మాట్లాడి రండి. ఆ ప్రిన్సిపల్కి నేను చెప్పానని చెప్పండి. తనిప్పుడు మన ఇంటి కోడలు, తనని జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పండి అని అంది. చాటుగా ఆ మాటలు వింటున్న సునంద, శక్తి, శివ సంతోషంతో గంతులు వేశారు. అలాగే చెప్తానమ్మా అని అన్నాడు రామకృష్ణ సంతోషంగా. శివ శక్తిని ఎత్తుకుని గిరాగిరా తిప్పి కిందికి దించి, రాక్షసి నీ లైన్ క్లియర్ అంటూ శక్తి 2 బుగ్గలు లాగి ఉమ్మా అని ముద్దు పెడుతూ ఉండగానే కిచెన్లో నుంచి లడ్ల బాక్స్ తెచ్చింది సునంద. కొడుకుని కోడల్ని చూసి రామరామ, నేనేమీ చూడలేదు అని అంది కళ్ళు మూసుకొని. శివ నవ్వుతూ, చూసినా నాకేం సిగ్గులేదులే మమ్మీ అంటూ సునంద చుట్టూ చేతులు వేసి తనకి కూడా ముద్దులు పెట్టాడు శివ. సునంద నవ్వుతూ కొడుకుని ముద్దు చేసుకుని లడ్డు నోట్లో పెట్టింది. శివ సగం కొరుక్కొని సగం అమ్మ నోట్లో పెట్టాడు. సునంద లడ్డు తింటూ శక్తికి కూడా నోట్లో పెట్టింది లడ్డు. శక్తి కూడా సగం తిని సగం లడ్డు సునందకి పెట్టింది, శివకి కూడా పెట్టింది. అత్తయ్య ఎక్కడ వద్దంటారో అని ఇప్పటి వరకు భయపడి చచ్చాను, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి, మీ మధ్యలో నేనెందుకులే పానకంలో పుడకలాగా అని నవ్వుతూ అక్కడి నుండి బయటకు వచ్చింది సునంద. శివ మళ్ళీ శక్తి వైపు చూసి, నీది ఓకే అయిపోయింది, నేనేం చెయ్యాలో? ఈ రాక్షసిని చూడకుండా ఉండలేను. అలా అని డైలీ సర్వీస్ చేస్తే వాచిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ శక్తిని కౌగిలించుకున్నాడు. శివ, నువ్వు కష్టపడడం నాకు అస్సలు ఇష్టం ఉండదు, కానీ నువ్వు మాత్రం హాస్టల్లో ఉండకూడదు శివ. నా కోసం కొంచెం కష్టపడు బంగారం అని అంది శక్తి. నీ కోసం ఎంత కష్టమైనా నాకు ఇష్టమేనే రాక్షసి అంటూ, ఓయ్ ఇందాక మా నాని ఏం చెప్పిందో విన్నావా అని అడిగాడు శివ రొమాంటిక్గా ముఖం పెట్టి. దేని గురించి శివ అని అడిగింది శక్తి. ఓసిన ట్యూబ్లైట్, మా డాడీ పుట్టినప్పటికీ మా నానికి 16 ఏళ్ళేనంటే అని అన్నాడు శక్తిని కౌగిలించుకొని గారాలు పోతూ. శక్తి నవ్వుతూ, అనుకున్న ఆ మాటలు నీ చెవిలో పడ్డాక నీ రియాక్షన్ ఇలాగే ఉంటుంది అని నవ్వుతూ శక్తి అంటుంది. అంతే. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.